అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం. అమ్మవారికి భక్తిపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుంటూ ఉంటారు ఈ బోనాన్ని. మరి ఆషాఢ మాసంలో వచ్చే ఈ విశేషమైన రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి బోనాన్ని సమర్పించి మరి నీ పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూడు తల్లి అని చెప్పేసి మనసారా వేడుకుంటూ ఉంటాము. మరి ఇలాంటి ప్రత్యేకమైన రోజున మన ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాల్లో కూడా ప్రత్యేకత ఉంటుంది కదా. మరి ఈ ప్రత్యేకమైన రోజున చక్కగా పాటలతో అమ్మవారి గురించి బోల్డని విషయాలు మాట్లాడుకుంటూ రెండు ప్రత్యేకమైన వంటకాలని పరిచయం చేస్తే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కదా ఎవరు రాబోతున్నారా అని. మరి ఈరోజు అతిథిగా మన సెట్కు విచ్చేసిన వారు ఎవరో తెలుసా? ప్రముఖ నేపథ్య గాయని డాక్టర్ సాయి సింధూర. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా సాయి సింధూరాన్ని ఆహ్వానించేసి ఆట పాటలతో అమ్మవారికి సంబంధించిన బోల్డ్ అని పాటలు వింటూ రెండు ప్రత్యేకమైన వంటకాలని కూడా చేయించేసుకుందామా? మరి ఇన్వైట్ చేసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ సాయి సింధూరా. హాయ్ మాధురి. హాయ్ సాయి సింధూర గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను. ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇదిగో. థ్యాంక్ యూ. మీకు అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే, మీకోసమే అది థ్యాంక్ యూ. ఓకే, సో సింధూర గారు, సాయి సింధూర, ఎక్కువగా ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? సింధూర, సింధు. అవునా? సరే, నేను కూడా సిద్ధు అనే పిలుస్తాను హ్యాపీగా. ఓకే, నాకు ఒక డౌట్. డాక్టర్ సాయి సింధూర కదా, అంటే డాక్టర్ పిహెచ్డి చేయడం వల్ల వచ్చిందా, లేదంటే యూర్ యాక్చువల్లీ డాక్టర్? ఐఎమ్ యాక్చువల్లీ అ డాక్టర్. ఐఎమ్ యాక్చువల్లీ అ మెడికల్ డాక్టర్. ఐఎమ్ అ కాస్మెటిక్ డెంటల్ సర్జన్. వావ్. సో అందుకు డాక్టర్ అని ఉంది పేరు. ఓకే, మీ స్మైల్ బాగున్నప్పుడే సంథింగ్ ఏదో ఉందే అనిపించింది. సో దానికి తగ్గట్టుగానే మీ డిగ్రీ కూడా ఉందన్నమాట. వెరీ గుడ్. ఒక డాక్టర్ అండ్ ప్లే బ్యాక్ సింగర్, ఏంటి ఇన్ని టాలెంట్స్ ఒక మనిషిలో నేను అస్సలు చూడలేకపోతున్నాను. బట్ చాలా బాగుంది మిమ్మల్ని కలవడము. సో రెండు పడవల మీద కాలు అన్నట్టుగానే. సో ఒకటి వచ్చేసరికి ఇండస్ట్రీ, ఒకటి వచ్చేసరికి మెడికల్ ఇండస్ట్రీ. సో రెండింటిని క్లబ్ చేసి మీరు చక్కగా, ఎలా ఉంది లైఫ్ అసలు? లైఫ్ ఇస్ గుడ్, హ్యాపీ. మీరు అన్నట్టుగా రెండు పడవల మీద కాళ్ళు, కొంచెం బ్యాలెన్స్ అటు తప్పుతుంది ఇటు తప్పుతుంది, బట్ దెన్ ఐ కమ్ బ్యాక్ టు మై బ్యాలెన్స్. గుడ్, బాగుంది. ఇట్స్ వెరీ నైస్. అండ్ ప్లే బ్యాక్ సింగర్ అన్నారు కాబట్టి, సో మంచి పాట, దట్ టు స్పెషల్ డే మనకి బోనాలు కాబట్టి మీ నుంచి ఒక మంచి పాటని ఎక్స్పెక్ట్ చేయడం సహజం. ఎస్ తప్పకుండా. సో నీకు అలాగే ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒక బోనాలు స్పెషల్ సాంగ్ తప్పకుండా. సూర్యుణ్ణి బొట్టుగా పెట్టినవు, బెళ్ళాన్ని చేతిల బట్టినవు, మహమ్మారి తలలే నరికినవు, పెద్దమ్మ నరకానికి దుష్టులు ధరిమినవు, కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల సల్లగా చూసినవు, మాయమ్మ పులిపై సవ్వారే చేసినవు, అందుకే నీ బోనాలెత్తుటము. డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, బోనాల పండగొచ్చింది డోలు డోలు డోల్, డోలు డోలు డోల్, డోలమ్మ డోలు డోల్, ఆ డోలు సప్పుడే మోగింది డోలు డోలు డోల్, బెల్లం బెల్లం కొడుకుల బెల్లం, తర్వాచిన యాప పుల్లలు చేసిన గానం, బెల్లం బెల్లం షావుల కాలం, మెరుస్తాంది తెలంగాణ తలపై బోనం. వావ్, ఎంత బాగుందో. ఒక ఊపు వచ్చేస్తుంది కదా బోనాలు అంటేనే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు బోనాలు? ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నాది తెలంగాణ కాదు, బట్ నేను బోనాలు చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. నేను యాక్చువల్లీ పుట్టి పెరిగిందంతా అబ్రాడ్లో. సో ఇక్కడికి వచ్చిన తర్వాత స్పెషల్లీ తెలంగాణ ఫార్మేషన్ అయ్యాక నా ఫ్రెండ్స్ని చూస్తుంటాను. వాళ్ళు చాలా చక్కగా నీట్గా రెడీ అయిపోయి, బోనాలు అంటారు, బోనం తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర సమర్పించడం. ఐ ఎంజాయ్ దిస్ అ లాట్. సో ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేసుకుంటే లేదా ఇంటి పక్కన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటే నేను బోనాలు ఎంజాయ్ చేస్తాను. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. బికాస్ మీ ఇంట్లో అందరూ కూడా ఎంత అవుట్ ఆఫ్ కంట్రీలో పెరిగినా కూడా ఆ తెలుగు మూలాల్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వదలలేదండి. చాలా బాగుందండి. మంచి ఇన్స్పిరేషన్ మీరు. అటు సాంగ్స్ పరంగా, అటు ఎడ్యుకేషన్ పరంగా, మెడికల్ ఫీల్డ్ పరంగా
ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే అన్ని విషయాలు మాట్లాడేసుకుందామండి మనం. ఓకేనా? సో ముఖ్యంగా వంటలు కాబట్టి వంటలు ఓకేనా? ఒక డాక్టర్ గారు వంటలు ఎలా చేస్తారు? చాలా మంది ఏమనుకుంటారంటే డాక్టర్ కదా అంత టైం ఉండదు వంటలకి అని, బట్ నేను అంతగా కాకపోయినా బాగా మీరు అన్ని మేనేజ్ చేసేస్తారో నాకు అర్థమైపోయింది. సో అయితే మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? సో పండగ కాబట్టి మామిడికాయ గోధుమ రవ్వ పాయసం. బా, మామిడికాయ గోధుమ రవ్వ పాయసం వినడానికి చాలా బాగుంది. సో మరి నేర్చేసుకుందామా మామిడికాయ గోధుమ రవ్వ పాయసం? దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మామిడి పండు చూస్తేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. మరి స్టార్ట్ చేద్దాం అయితే. సో ముందుగా ఏం చేద్దాం, మనము ఏం చేయాలి? ముందు మనం స్టవ్ వెలిగించుకొని బెల్లం పాకం పెట్టేద్దామా? ఒకవైపు బెల్లం పాకం పడుతూ ఇంకొక వైపు డ్రై ఫ్రూట్స్ ని రోస్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే, సరే అయితే స్టవ్ ఆన్ చేసేస్తా. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాము. బెల్లం పెట్టేసుకుందాము ఇక్కడ. బెల్లం పాకం కావాలి కాబట్టి నేను ఇందులో వాటర్ వేస్తాను కొంచెం. ఓకే, ఇది అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా. సో ముందుగా నెయ్యి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసేసుకోవాలి. సో కొన్ని బాదాం, అలాగే కొన్ని కాజు. మనకి వేగిపోయినాయి. నేను తీసేనా? ఆ బౌల్ ఇచ్చేసేయండి. కొద్దిగా బెల్లం పాకం. ఈ లోపల మనం పాలు వేసేసుకొని స్టవ్ ఆన్. సో ఇదే 1 కప్పు పాలు. పాలు కాస్త మనకి పొంగొచ్చాక రవ్వ వేసేసి. ఓకే, సో నిజంగా మొత్తం ఫ్యామిలీ అటు ఇటు 2 సైడ్లు కూడా మ్యూజిక్ ఏంటి దిగ్గజాలే ఉన్నారు మీ ఫ్యామిలీలో. సో ఆ విధంగా మీకు కూడా వాళ్ళ నుంచి వచ్చింది? వాళ్ళ నుంచి నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది మ్యూజిక్ అంటే. సో పేరెంట్స్ సపోర్ట్ ఇస్ దట్ ఈస్, ఇంకా చెప్పలేము వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో. నేను చదువుకోవాలనుకున్నప్పుడు ఏ చదువు అన్నా కూడా వాళ్ళు దేనికి కూడా పాటలని కానీ చదువని కానీ ఏ రోజు కూడా వాళ్ళు స్టాప్ చేయలేదు. వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, సో మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళు కూడా ఇంకా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు చిన్నప్పటి నుంచి. సో మీ స్టడీస్ అన్ని కూడా అబ్రాడ్ లోనేనా? లేదు, నేను ఐ వాజ్ దేర్ టిల్ మై 7th grade. 7th grade తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, సో ఎలా అనిపించింది బీయింగ్ ఎన్ఆర్ఐ? ఒకేసారి పుట్టి పెరిగింది అంతా కూడా అక్కడే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత పాయింట్ ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్, అంటే మా ఫాదర్ కి మదర్ కి సింధులో ఏదో టాలెంట్ ఉంది. సో కాబట్టి లైక్ దాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి మేము వచ్చినప్పుడు ఐ పార్టిసిపేటెడ్ ఇన్ రియాలిటీ షో. మీకోసమే వచ్చారా? నా కోసమే ఇండియా షిఫ్ట్ అయ్యారు మా పేరెంట్స్. సో నేను అలా పాడుతున్నప్పుడు అక్కడ మేము యాక్చువల్లీ ఉన్నది బహ్రెయిన్లో. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత రియాలిటీ షోస్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశాను. ముందు పాడాలని ఉంది, తర్వాత సూపర్ సింగర్స్, ఈటీవీ పాడుతా తీగ, సరిగమప లిటిల్ ఛాంప్స్. సో సరిగమప లిటిల్ ఛాంప్స్లో నేను ఫైనలిస్ట్. ఓకే, సో అదంతా అయిపోయిన తర్వాత దెన్ మై పేరెంట్స్ వర్ లైక్ ఓకే సింధుకి ఇక్కడ ఒక మంచి కెరియర్ ఉంది, ఇక్కడ ఉంటే సింధు మ్యూజిక్ ఇంకా బాగా డెవలప్ చేసుకోగలదు అని చెప్పి పేరెంట్స్ నా కోసం ఇండియా షిఫ్ట్. వావ్, గ్రేట్ కదా అసలు. ఎస్, పాలు కూడా మనకి ఎస్. సో ఇప్పుడు రవ్వ వేసుకొని రవ్వని దీంట్లో మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రవ్వ బాయిల్ అవ్వాలి. ఒక పక్కనేమో మనకి ఇది సరిపోతుంది అనుకుంటా కదా? సరిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేద్దామా? Yes.
బెల్లం అయిపోయింది మనకి. సో ఇది కాస్త మనకి ఉడకాలి. ఓకే సింధు, మరి రెడీ అయిపోయినట్టే కదా మనకి? ఎస్, రెడీ అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? సో ఇప్పుడు దీంట్లో మనం బెల్లం పాకం ఇంట్లోకి వేసేసుకుందామా? సో ఈ బెల్లం పాకం, ఈ రవ, పాలు అన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మ్యాంగో ప్యూరీ. అవును, ఇంకెప్పుడా అనుకుంటున్నాను నేను. ఫైనల్ టచ్ అన్నమాట. సో మ్యాంగో ప్యూరీ వేసేసుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని. సో స్వీట్నెస్ అన్నది మనకి ఇంకా డైరెక్ట్ గా మ్యాంగోలో కూడా ఉంటుంది. ఎస్ ఎస్, డైరెక్ట్ గా మనం స్పెషల్ గా షుగర్ అది ఏం వేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మ్యాంగోనే. బెల్లం స్వీట్ అలాగే మ్యాంగో స్వీట్నెస్ అని. ఇది వేసే నేను కలుపుతూ ఉంటాను. వావ్, లుక్ కూడా చాలా బాగుంది. మంచి ఎల్లో కలర్ వచ్చేసింది. అవును. ఓకే, ఇంకా ఫైనల్ గా మనం యాలకుల పొడి వేసేసుకుందామా? ఎస్. యాలకుల పొడి లాంటివి వేస్తేనే మనకి స్వీట్ ఎవరింట్లోనో గుమగుమలాడుతుంది అనేది. సో మీరు బేసికల్ గా స్వీట్ లవరా, హాట్ లవరా? నేను స్వీట్స్ తక్కువే తింటానండి. అవునా? స్వీట్స్ తక్కువే కొంచెం. ఓకే, బట్ తిన్నది ఏదైనా కొద్దిగా ఇష్టంగా. చాలు, మీరే పెద్ద స్వీట్, మళ్ళీ మీరు స్వీట్ తినడం ఎందుకు? సరే, అయితే ఇది అయిపోయినట్టే కదా? అయిపోయింది. ఫైనల్ గా ఇంకా ఇవి పైన గార్నిష్ చేసుకున్నాం. సర్వింగ్ బౌల్ తీసేద్దాం. మ్యాంగో అరోమా బాగా వస్తుంది. ఒకేసారి స్వీట్ తినచ్చు, మ్యాంగో తినచ్చు. సో ఇక ఫైనల్ గా గార్నిష్ చేసేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎన్ని కనిపిస్తే అంత బాగుంటుంది. ట్రూ. రెడీ అయిపోయిందండి బోనాల పండుగ స్పెషల్ మామిడికాయ గోధుమ రవ్వ పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడి పండు, బెల్లం, పాలు, గోధుమ రవ్వ, నెయ్యి. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో బెల్లం, నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో బాదం, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో గోధుమ రవ్వ వేసి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో కరిగించుకున్న బెల్లం పాకం, మ్యాంగో ప్యూరీ, యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించిన జీడిపప్పు, బాదం వేసి సర్వ్ చేసుకుంటే మామిడికాయ గోధుమ రవ్వ పాయసం రెడీ. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా అవుతుందో చెప్తాం. టేస్ట్ చూడబోతున్నాను సింధు చేతి వంటని. చూద్దాం ఈ వంట ఎలా వచ్చిందో ఫస్ట్ మీరే టేస్ట్ చేయండి. ఎలా కుదిరింది? ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి. ఆ మ్యాంగో ఫ్లేవరు, ఆ డ్రై ఫ్రూట్స్ తోటి, అవును, ఆ గోధుమ రవ్వ. మామూలుగా గోధుమ రవ్వ పాయసం చాలా బాగుంటుంది. ఇందులో ఇది కొంచెం మామిడికాయతో స్పెషల్. చాలా టేస్టీగా ఉందబ్బా, ఎంజాయ్ చేయొచ్చు. నేను బేసికల్గా స్వీట్ లవర్ అనమాట. అవునా? అలాంటి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. ఓకే, అయిపోయింది, స్వీట్ అయిపోయింది. మరి నెక్స్ట్ ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? సో పెసర వడలు. మరి పెసర వడలు కదా? పెసర వడలు. మరి అయితే మన వాళ్ళకి చెప్పేస్తాను. పెసర వడల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పెసర వడల తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, నానబెట్టుకున్న పెసరు అలాగే నానబెట్టుకున్న శనగపప్పు రెండు కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? సో ముందుగా 1 స్పూన్ ఆయిల్,
ఒక pan లో వేసుకొని ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి రోస్ట్ చేసుకోవాలి. సరే, స్టవ్ ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా అది కూడా కొద్దిగా ఇది కూడా ఆన్ చేసేస్తే ఓకే. సో మనం రోస్ట్ చేసుకునే లోపు ఆయిల్ వేడెక్కిపోతుంది. సరే, ఇది రోస్ట్ చేసేసుకుందామా? ఒక స్పూన్ ఇవ్వనా మీకు? జస్ట్ ఊరికే ఒక స్పూన్ ఆయిల్. ఓకే, సో ఇందులో మనకు కావాల్సినవన్నీ వేయించే స్పైసెస్ అన్ని ఏమేమి వేస్తున్నాం మనము? మిరియాలు. ఓకే, ఫస్ట్ కొన్ని మిరియాలు, తర్వాత ధనియాలు, కొద్దిగా జీలకర్ర. ఓకే, ఓకే. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కొద్దిగా వాము. ఓకే, మంచిగా డైజెషన్కి మంచిది. ఓకే, ఇవి కాస్త ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాక ఇది అండ్ మనం నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ శనగపప్పు మిక్సీలో వేసేసుకొని. ఓకే, సో అవును, పెళ్ళైపోయింది. పెళ్ళైపోయింది. ఓకే, ఎంతకాలం అయింది మ్యారేజ్? 6 months. కొత్త పెళ్లి కూతురే, ఇంకా సింధూరా. ఓకే, ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా హస్బెండ్ హీస్ వర్కింగ్ యాజ్ అన్ AVP, Associate Vice President for a multinational company. And he's also into music. He's a guitarist, he's a music director. వావ్, ఏంటండి ఇన్ని టాలెంట్స్ అందరూ కూడా మీ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. మల్టీ టాలెంట్స్ అందరూ కూడా. ఓకే, మనకు చక్కగా వేగిపోయినాయి ఇవి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే చేసేసుకోవచ్చు. ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలా? ఒకసారి మనం మిక్సీలో వేసేసుకొని వాటితో పాటు ఇవి కూడా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సరే, అయితే ఓకే. ఇప్పుడు వీటితో పాటు కొద్దిగా అల్లం, కొద్దిగా పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు నానబెట్టుకున్న, కాస్త ఉప్పు. అసలైంది కదా ఇదే. దానికి సరిపడా ఉప్పు. అంతేనా? ఇంకా అన్ని కొత్తిమీర, కాస్త కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇవన్నీ నానబెట్టినాయి కాబట్టి ఈ వాటర్ సరిపోద్దేమో. సరిపోతుంది, నేను మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను అయితే. షూర్. ఓకే, కచ్చపచ్చగా మనకు సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. అయిపోయింది. సో ఇంకా అన్ని వేసేసుకున్నాము. సో దాన్ని వడలుగా చేసుకొని ఓకే ఆయిల్లో డీప్ ఫ్రై. ఓకే, సో కావాల్సినట్టుగా వచ్చేసినట్టే మనకి కన్సిస్టెన్సీ. ఇప్పుడు వడల్లా వేసేసుకోవడమేనా? అంతే. ఓకే, సో ఆల్రెడీ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. సో ఓకే, సో వడలు వేసేసుకోవడమే. మీకు హాట్ అంటే ఇష్టం కదా? హాట్ అంటే ఇష్టం. సో మనకి చక్కగా వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం మనం. లాస్ట్ అది కూడా వేసేసేయండి. ఎస్, ఓకే సింధు, అయిపోయినట్టేనా? అయిపోయాయి. తీసేసుకోవచ్చు అయితే. నేను తీసేస్తాను. అసలే కొత్త పెళ్లి కూతురు, మళ్ళీ మీ అత్తయ్య మావయ్య నువ్వు ఎప్పుడు ఇంట్లో చేయకాల్చుకోవద్దు, అక్కడికి వెళ్ళి నువ్వు మాధురితో చేస్తూ చేయకాల్చుకున్నావు అంటారు. వద్దు, నేనే తీస్తాను. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నానండి నేను. ఏవి కష్టపడినివ్వట్లేదు. మిక్సీ కూడా నేనే పట్టేది, మీరు చూసారు. ఓకే,
వేడివేడిగా పెసర వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పెసర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసర్లు, నానబెట్టిన పచ్చిశనగపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వాము, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, నూనె. పెసర వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వాము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న పెసర్లు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు, కొత్తిమీర వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చేత్తో వడలుగా ఒత్తుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పెసర వడలు రెడీ. పెసర వడలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దాం. వేడిగా ఆహా పొగలు కక్కుతున్నాయి. చాలా మనం లోపల స్పైసెస్ అన్ని కూడా కచ్చా పచ్చగా చేసాం కదా, సో అది చాలా బాగా అనిపిస్తున్నాయి మనకి. తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనుకుంటా. హోపింగ్ సో. ఎలా ఉందో చెప్పాలి, ఎందుకంటే ఉప్పు నేనే వేశాను. దీనికి మెయిన్ అదే. ఇప్పుడు చూద్దాం, నేను తింటా. చాలా బాగుంది. వాము, జీలకర్ర, ఫ్లేవర్స్, అల్లము అన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి కదా. చాలా బాగుంది, సూపర్. నేను కూడా నాకు నేను అప్రిషియేట్ చేసుకోవాలి. నా చేయి కూడా పడింది కాబట్టి. ఓకే, సో మరి బోనాల పండుగ సందర్భంగా సాయి సింధూర, డాక్టర్ సాయి సింధూర అండ్ సింగర్, సో సెట్కి వచ్చి మంచి టేస్టీ వంటకాలతో పాటు అండ్ చక్కగా మంచి పాటలతోటి మాకు శ్రవణానందం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు యూ మాధురి అండ్ ఈటీవీ అభిరుచి వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు, అది కూడా బోనాల పండుగ రోజు. చాలా ఆనందంగా ఉంది. మరోసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనాల పండుగ సందర్భంగా సాయి సింధూర మనకి పరిచయం చేసిన 2 ప్రత్యేకమైన వంటకాలు చాలా బాగున్నాయి కదా. మరి ఈ వంటకాలను తప్పకుండా మీరు ట్రై చేయండి. మామిడికాయ గోధుమ రవ్వ పాయసం, అలానే పెసర వడలు. ఇదండి ఇవాల్టి బోనాల పండుగ ప్రత్యేకం. మరో వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు.